నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి వెంకట సత్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలేంటో గురువుగారిని తెలుసుకుందాం. నమస్కారం అండి. గురుగారు, అమావాస్య రాబోతుంది, జ్యేష్ఠ అమావాస్య. మామూలుగా అమావాస్య అంటేనే అందరికీ భయం. కొంచెం అమావాస్య ప్రత్యేకతమైంది అంటారు. మరి ఈ జ్యేష్ఠ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం ఏం చేయాలి? అంటే ఏమైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, పాజిటివ్గా మారాలన్నా, ఆ రోజు అమావాస్య రోజు ముందు జ్యేష్ఠ అమావాస్య విశిష్టత చెబితే ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటో చెప్పండి. ఫస్ట్ జ్యేష్ఠ మాసం కోసం చెప్పుకుందాం. సార్, జ్యేష్ఠ మాసానికి అధిపతి జ్యేష్ఠాదేవి శనేశ్వరుడు. ఓకే. జ్యేష్ఠాదేవి శనేశ్వరుడు ఎవరు? విష్ణుమూర్తి యొక్క కో-బ్రదర్, తోడలుడు. ఓకే, అవును. ఎందుకంటే లక్ష్మీదేవి వాళ్ళ చెల్లెలు భర్త శనేశ్వరుడు మహారాజు. ఓకే. వీళ్ళిద్దరు అధిపతులు. వీళ్ళిద్దరి అనుగ్రహం ఉన్న వాళ్ళకే జ్యేష్ఠ మాసంలో వివాహం అవుతుంది. ఓకే, అవును. జ్యేష్ఠ మాసంలో ఇంటికి జ్యేష్ఠ పుత్రుడికి కానీ జ్యేష్ఠ పుత్రికి కానీ పెళ్లి చేయకూడదు, జ్యేష్ఠ అంటారు. ఓకే, ఉన్నారా? అయితే ఈ జ్యేష్ఠ మాసంలో ఉదాహరణ, నేను ఇంటికి పెద్ద కుమారుడిని, కానీ నేను పెద్దాన్ని అనుకోవటం కాదు, గర్భానికి తొలుచులు కాకూడదు. ఓహో, ఓకే ఓకే. గర్భానికి తొలుచులు కాకూడదు. ముందు అమ్మాయి పుట్టచ్చు, ఎవరైనా పుట్టచ్చు. అబ్బాయిలలో నేను పెద్దవాడిని కావచ్చు, సంబంధం లేదు. గర్భానికి తొలుచులు కాకూడదు. అది ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకు జ్యేష్ఠ మాసంలో వివాహాలు. శనేశ్వరుడు అనుగ్రహం ఉన్న వాళ్ళకు జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఆపదలు రావు. ఎవరికైతే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండదో ఈ శని యొక్క నైతిక బాధలు జ్యేష్ఠ మాసంలో బాగా విస్తరించి ఉంటాయి. ఓకే. అదేవిధంగా జ్యేష్ఠాదేవి పుట్టింది జ్యేష్ఠ మాసంలో, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించింది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాదేవికి పూజ చేయాలి. పూజ చేసుకుంటే ఆమె యొక్క కష్టాలు మనకు తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి వంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ప్రత్యేకించి జ్యేష్ఠ అమావాస్య రోజు ఏంటంటే, ముఖ్యంగా కుమారులు ఉన్నటువంటి తల్లులు తప్పకుండా జ్యేష్ఠాదేవిని పూజించాలి. ఒక్క రోజు అమావాస్య రోజు తప్పకుండా. అదేవిధంగా ఒక సువాసన పిలిచి భోజనం పెట్టాలి. జ్యేష్ఠాదేవి స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి. ఓకే. భోజనం బట్టి వాళ్ళకి కావాల్సిన బట్టలు శక్తిని బట్టి వారికి యథేచ్ఛ చేసి వారిని పంపించేటప్పుడు వెనకాల నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ వెనకాల జ్యేష్ఠాదేవి పోతుంది, మా ఇంటికి లక్ష్మి వస్తుంది. ఓకే. చిన్న సింపుల్ చిట్కా ఇది. అంటే మన ఇంట్లో లక్ష్మి రావాలనే ఒక ఉద్దేశం ఉన్నవాళ్ళు. అదేవిధంగా జ్యేష్ఠాదేవి శనేశ్వరుని యొక్క బాధలు తగ్గేందుకోసం, ఎవరికైతే శని మంచి స్థానంలో ఉంటాడో వాళ్లకు జ్యేష్ఠ మాసం అద్భుత ఫలితాలను కూడా ఇస్తుంది. ఓకే. శని అనుగ్రహం వాళ్ళు. అదేవిధంగా ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు ఇంకొక విశేషం ఏంటి అంటే, అమావాస్య కారకుడు యముడు. అవును. యముని సహోదరుడు శని. అవును. యముని సహోదరుడు శని. మొత్తం అంతా ఇంటర్లింక్, ఎవరికొవరు కలిసే అన్నప్పుడు ఈ శని చేస్తున్నామంటే ఆటోమేటిక్గా యముడు కూడా చూస్తుంటాడు, మా తమ్ముడు చేస్తున్నా లేదా, మా తమ్ముని కొంచెం కూర్చుని కాబట్టి నన్ను కూడా ఆలోచిస్తుండ్రు. అంటే నా గురించి ఎవరికొవరికి భోజనం పెడతారు. అదేవిధంగా యముని భార్య పేరు శ్యామలాదేవి. ఆమె కూడా ఆలోచిస్తుంటుంది, ఓహో మా చెల్లెను మా మరిదిని పూజ చేసినట్లు మాకు కూడా ఆలోచిస్తాను కాబట్టి. అన్నప్పుడు ఏంది, ఈ శ్యామలాదేవి వల్ల ఆ ఇంట్లోపల జ్ఞాన సంపద పెరుగుతుంది. ఓకే. యముని వల్ల యముని బాధలు పోతాయి. అవును. శనేశ్వరుని వల్ల శనేశ్వరుని బాధలు పోతాయి. ఓకే. అదేవిధంగా జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు హనుమంతుని పూజ చేస్తే చాలా శ్రేయస్కరం. ఎలా ఆరాధించాలంటారు? ఎలా ఆరాధించాలి? పాదాలను స్పృశించకుండా, హనుమంతుని యొక్క పాదాలను స్పృశించకుండా. అసలు సహజంగా బ్రాహ్మణుతోనే చేయించాలి హనుమంతునికి. ఓకే. హనుమంతుని మనం ముట్టుకునేంత శక్తి మనకు లేదు, ఉన్నది మనం తట్టుకోలేము మనం ఆయన శక్తిని. కాబట్టి హనుమంతుడు ఏంది, మంత్రబంధనలో ఉంటాడు. మంత్రబంధనంలో ఒకటి జగద్దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తత్మంత్రం బ్రాహ్మణాధీనం, తద్బ్రాహ్మణో మమ దేవత. ఓకే. జగత్తు మొత్తం కూడా భగవంతునిపై ఆధారపడింది. ఆ భగవంతుడు మంత్రంపై ఆధారపడ్డాడు. ఆ మంత్రుడు బ్రాహ్మణుని ఎక్కుతాడు. అందుకోసం బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తాం. కారణం ఏంటి? ప్రతిదీ ఒక సంకల్పం చెప్పాలంటే బ్రాహ్మణుడు నీకుండేటువంటి సమస్యల వల్ల నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను సంకల్ప రూపకంలో, మీరు ఒక ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఇమ్ముతారు. మీ ఇంటర్ అడ్రస్ ఏంది, మీరు ఏం చదువుకున్నారో, మీ క్వాలిఫికేషన్ అది. అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్ను ఈ యొక్క అర్చకుడు నింపి ఆ స్వామివారి యొక్క పాదాలపై పెడతాడు. ఓకే. పెట్టినప్పుడు ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల మీకు ఆటోమేటిక్గా ఆయన ఇస్తాడు.
ఆ ఫలితం ఏ రూపకంలో వస్తుంది అని మీరు అడగచ్చు. అది మానవ రూపంలో రావచ్చు, క్రియారూపంలో రావచ్చు, లక్ష్మీ రూపంలో రావచ్చు, ఏ విధంగా రావచ్చు. కాబట్టి మనం కోరిన కోరికను బట్టి వస్తుంది. కాబట్టి ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు హనుమంతుని పూజ చేయడం ఇంపార్టెంట్. దానికి అర్క అంటే జిల్లేడు పుష్పాలు. మరి జిల్లేడు ఎందుకయ్యా? మరి శనేశ్వరునికి యమునికి తండ్రి ఎవడు? సూర్యుడు. అవును. అంటే ఆ కుటుంబాన్ని మొత్తం మనం పూజిస్తున్నాం. కాబట్టి అర్క పుష్పాలతోని పూజ, అదేవిధంగా అర్క సమిధలతోని హోమం, జిల్లేడు సమిధలతోని హోమం చేయటం వల్ల ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి యొక్క బాధలు తగ్గి, శనేశ్వరుని బాధలు తగ్గి, ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం బ్రహ్మాండంగా సాగుతుంది. నిజంగా అమావాస్య యొక్క విశిష్టత అంటే ఇంట్లో లక్ష్మీ రావడంతో పాటుగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇలాంటి ఆకస్మిక మరణాలు అవి కూడా లేకుండా యముడికి వీళ్ళందరూ ఉండడం కోసం అప్పుడు మనం ఒక పరివారాన్ని మనం పోషిస్తున్నాం ఆ రోజు. అవును. కాబట్టి ఆ పరివారం అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, సూర్యుని పూజించాం, హృద్రోగ బాధల్ని అంటే గుండె నొప్పికి సంబంధించి అవి పోతాయి. రక్తం వల్ల వచ్చే చెడు సమస్యలని పోతాయి. అదేవిధంగా మనస్సు బాధలు ఉంటాయి, ఆ బాధలు పోతాయి. సూర్యుని వల్ల కలిగేటువంటి నష్టాలు కూడా మనకు పోతాయి, లాభాలు సమకూరుస్తాయి. శని వల్ల కలిగే బాధలు, బొక్కల నొప్పి వచ్చిందంటే శని యొక్క బాధ ఉంటే బొక్కల నొప్పి వస్తుంది. మనకు కాలుష్యం తగ్గిందంటే శనేశ్వరుని యొక్క బాధనే. కాబట్టి శని అనుగ్రహం ఉందనుకోండి, ఇవన్నీ తగ్గుతాయి మనకు. ఒక దెబ్బకు 3 పిట్టల్లాగా అట్లా. అదేవిధంగా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు కూడా. ఓకే. శని ఇంద్రుడిని పట్టుకున్నాడు. ఇంద్రునితో తప్పు చేయించాలనే ఒక సంకల్పం కలిగింది శనికి. ఓకే. ఎందుకంటే మరి దేవతలకే రాజు కదా ఇంద్రుడు, మరి ఆయనకు కూడా ఏమైనా శక్తి, ఆయనకు కూడా ఇంత బాధ కలిగించాలి అనే ఒక సంకల్పం కలిగింది. అప్పుడు దేవాసురుడు అంటే దేవతలు ప్లస్ అసురుడు ఇద్దరు కూడా అన్నదమ్ములే. అవును, ఒక తల్లి ఇద్దరు అన్నదమ్ములే. ఈ ఇద్దరికి పౌరోహిత్యం చేసేటువంటి వ్యక్తి వృత్రాసుడు అనే ఒక బ్రాహ్మణుడు. ఓకే. వృత్రాసుడు అనే బ్రాహ్మణుడు. ముఖము గుండ్రంగా ఉంటుంది, 3 ముఖాలు కలిగి ఉంటుంది. వృత్రాసుడికి ఒక ముఖం తింటూ ఉంటుంది, ఒక ముఖం తాగుతూ ఉంటుంది, ఒక ముఖం జపిస్తూ ఉంటుంది. ఎప్పుడు యుద్ధం చేస్తున్నా కానీ రాక్షసులే గెలుస్తాను, అసురుడే గెలుస్తాను, దేవతలు ఓడిపోతున్నారు. అసలు ఏంటి అని చెప్పి ఇంద్రుడు పోయి బ్రహ్మదేవుడిని అడిగిండు. అంటే మన పౌరోహిత్యుడు చేసే పని అయ్యా, మనమేం చేద్దాము, ఏం చేస్తాం, మనం వాడికి కావాల్సి మనం పోయట్లేదు, వాళ్ళు వస్తున్నారు అని చంపేస్తా అని చెప్పి పోయి చంపేశాడు. చంపేస్తే బ్రహ్మహత్య పాపం చుట్టింది, అమరాధిపత్యాన్ని కోల్పోతాడు ఇంద్రుడు. ఓకే. అప్పనే ఎట్లా అమరాధిపత్యం బాగా ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పి మనస్థాపన స్టార్ట్ అయింది కదా, శని పెట్టింది కదా, ఎట్లా అని చెప్పని బ్రహ్మదేవుని వచ్చి మళ్ళీ వేడుకుంటే నీ శాప విముక్తి కావాలి, నీ శాప విముక్తి చేసుకో అని చెప్తాడు. నీ శాప విముక్తి చేసుకో అని చెప్పంటే ఆ శాప విముక్తి ఏమిటి అని చెప్పంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి నీటిని సంప్రదించు. ఓకే. జలదేవతలను. ఆ తల్లి ఏముంటుందంటే గంగాదేవి, నీ యొక్క పాపాన్ని తీసుకుంటే మరి నాకేం పుణ్యం వస్తుంది, అంతే కదా, ప్రత్యామ్నాయం ఏంటి అని అడుగుతుంది. అమ్మ నీకు కూడా కొంచెం పాపం ఉంటుంది. ఏం పాపము? కొత్త నీరు వచ్చినప్పుడు జుగుప్సాకరంగా ఉంటుంది, ఆ నీటిలో మనం స్నానం చేయలేం. అవును, మురికిగా ఉంటుంది, అది ఉంటుంది. కానీ ఆ గంగలో మునిగితే ప్రతి ఒక్కరి యొక్క పాపాలు పోతాయి, ఇది చాలు అని చెప్పాడు. అక్కడి నుంచి వనదేవత దగ్గరికి వెళ్ళండి అంటాడు. వనదేవతలు అంటాడు, వాళ్ళు చేస్తారు. మాకేంటి మరి అమ్మ, వనదేవత అంటే ప్రతి ఒక్కరు వనభోజనం అని చెప్పి చేస్తారు, నీ దగ్గరకు వచ్చి భోజనం చేసుకొని పోతారు, తినిపోతారు. ఆ ఒక్కరోజు నీకు సంవత్సరం సమానం. కానీ నీకు శాపం ఏంటయ్యా అంటే ఇది చేసినందులో బంక, చెట్టుకు బంక. ఓకే. తప్పకుండా చెట్టుకు బంక ఉంటుంది. బంక లేనిది ఇక్కడ నీరు రాదు. ప్రతి చెట్టులో నీరు ఉంటుంది, ఆ నీరు బంక రూపకంలో వస్తుంది. కొన్ని పాల రూపంలో వస్తాయి, కొన్ని నీటి రూపంలో వస్తాయి, కొన్ని బంక రూపంలో వస్తుంది. తర్వాత స్త్రీని, పూర్వపదంలో స్త్రీ కంటిన్యూ ఋతుమతి ఉండేది. ఓకే. అప్పుడు గర్భం దాల్చాలంటే నేత్రంతో చూస్తేనే గర్భం దాల్చేవాళ్ళు, లేదా మంత్రాన్ని చదువుకుంటే గర్భం దాల్చేవాళ్ళు. అప్పుడు సంసారం లేదు, సంపర్కం లేదు. ఆ స్త్రీ శాపం తీసుకుని నాకేంటి అంటే, అమ్మ మీకు నెలకు 4 రోజులే, చాకలి చెండాలని అని 4 పేర్లు పెట్టి మీరు పిలుస్తారు. ఆ 4 రోజులు, ఆ తర్వాత యథావిధిగా ఉంటారు అని చెప్తాడు. ఈ విధంగా అతని యొక్క ఇంద్రుని యొక్క శాపం పోతే మళ్ళీ బ్రహ్మాధిపత్యం వచ్చింది. అంటే ఇవన్నీ ప్రవేశికల్లో 6 నెలలు టైం పట్టిందా? ఈ 6 నెలలు శనేశ్వరుడు ఆడుకున్నాడా?
అంటే శనేశ్వరుని యొక్క బాధను ఈ జ్యేష్ఠ మాసంలో ఇంద్రుడే అనుభవించుండు. కాబట్టి కారణం ఏంది ఏం చెప్పాను? ఇంద్రో జ్యేష్ఠ మను నక్షత్రమేతి యస్మిన్ వృత్తం ఋతుతూర్యే తతార మస్మిన్ వయం అమృతం దుహాన క్షుంతరేమ దురితం దృష్టిం పురంధరాయ వృషభాయ దృష్ణవే ఆషాఢాయ సహమానాయ మిడుసే ఇంద్రాయ జ్యేష్ఠ మధుమధ్యోను ఉరుం కృణోతి జమానాయ లోకం. అంటే నేనే రాజును అనే యొక్క అహాన్ని ఎప్పుడు కూడా మనకు పనికిరాదు. మనం ఎంత పెరుగుతూ ఉంటాం, తగ్గున్నాం అనుకోండి, అద్భుతంగా మనం సాధించగలుగుతాం. కాబట్టి ఆషాఢ మాసంలో ఇంద్రుడికి తప్పలేదు, జ్యేష్ఠ మాసంలో ఇంద్రుడికే తప్పలేదు బాధ. మనం తప్పించుకోవాలంటే అమావాస్య రోజు మనం చెప్పిన పరిహారం చేసుకోవాలి. ధన్యవాదాలు. అందరి అనుగ్రహం కోసం చాలా చక్కటి పరిహారం తెలియజేశారు సార్. ధన్యవాదాలండి.